वतन है वतन है वतन। ఎందుకంటే ఎన్నో లక్షల మంది ప్రాణత్యాగం ఫలితంగా ఆ బ్రిటిష్ వాడి చెర నుండి మనందరూ విముక్తి చేసి ప్రాణత్యాగాలు అర్పించిన వాళ్ళందరికీ గౌరవంగా మనం శుభసూచకంగా ఈ వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా మన భారతదేశం అంటేనే మరి గడ్డ మీద పుట్టాం మనందరికీ ఒక గుర్తింపు తీసుకొచ్చిన గడ్డ భారతదేశం కాబట్టి కులాలు మతాలు అదేవిధంగా తల్లిదండ్రులు అందరికన్నా కానీ భారతదేశం గొప్పది. ఇది వాస్తవం ఒప్పుకోవాల్సిందే. మనం ఎక్కడికైనా వెళ్తే దేశం అంటే మీరు ఎవరు అంటే నేను ఇండియన్ని నేను భారతీయుని అని చెప్పుకుంటాం. ఈ గడ్డ మనకి ఇచ్చిన గుర్తింపు, ఈ గుర్తింపుని మనందరం నిలుపుకోవాలి. మేము ఇక్కడ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరపడానికి ముఖ్య కారణం ఈ చిన్నపిల్లలు జరుపుకునే కార్యక్రమాలుగా చివరికి అయిపోయింది. పెద్దవాళ్ళు కూడా ఈ భారతదేశ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం అయ్యి జాతీయ భావాన్ని పెంపొందించుకోవడం అవసరం ఉందని చెప్పి అని దానికోసమే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఈ ఒక్కరోజైనా కానీ మన జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు భారతదేశంలో చూసుకుంటే మతాల వారీగా మరి రాష్ట్రాలు చూసుకుంటే కులాల వారీగా విభజించి రకరకాల దారుణమైన పరిస్థితులు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. నేను కోరుకునేది ఒకటే, మనందరం మనిషి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కులాలు ఒకే, మతాలు సరే, అవన్నీ అయినా కానీ మన మానవత్వం కూడిన ఒక మనిషిగా జీవనం కొనసాగించాలని చెప్పి అని కోరుకుంటూ మరి ఇప్పుడు చూస్తూ ఉంటే యువత చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. అంతకుముందు సిగరెట్ల వరకే తాగేవాళ్ళు ఈరోజు గంజాయి తాగుతూ ఒక జనరేషన్ మొత్తం నాశనమైన ప్రమాదంలో పడిపోయింది. మొన్న మనమే చూసాం ఆ బీసీ హాస్టల్లో విద్యార్థులు ఎంత వికృతంగా తయారయ్యారు, ఎంత సైకోయుతంగా తయారయ్యారని ప్రతి ఒక్కళ్ళు మనం ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళం కూడా చాలా బాధపడ్డాం. ఎందుకు యువకుల ఆలోచన విధానం ఈ విధంగా తయారవుతుంది? మనం పిల్లల్ని అయితే కాలేజీ పంపుతున్నాంలే కానీ మరి కాలేజీ పంపిన పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ నడవడిక ఏంది, వాళ్ళ ప్రవర్తన ఏందని చెప్పని మనం గమనించలేకపోతున్నాం. అది మనం గమనించలేకపోవడం వల్ల మన పిల్లలే వాళ్ళ నేర స్వభావానికి అలవాటు పడి నేర వృత్తిలో దిగుతున్నారు. దయచేసి మీరందరూ కూడా పిల్లలందరినీ గమనించాలి. మరి ఇక్కడ చూస్తూ ఉంటే కాలేజీల్లో కానీ ఎక్కడైనా కానీ గంజాయి తాగే వాళ్ళ శాతం ఎక్కువైపోయింది. గంజాయి వాడు తాగేది కాకుండా పిల్లలందరికీ అలవాటు చేసే పరిస్థితి వచ్చింది. రేపు వచ్చే జనరేషన్ కూడా వచ్చే తరం కూడా పూర్తిగా గంజాయి మత్తులోకి వెళ్ళబోతుంది. దయచేసి ఈ గంజాయి అరికట్టడంలో ప్రభుత్వాలు పనిచేస్తూనే ఉన్నాయి, కానీ ప్రజలుగా మన భాగస్వామ్యం ఉండాలని చెప్పి అని ప్రతి ఒక్కచోట కూడా గంజాయి తాగేవాడిని కానీ అమ్మేవాడిని కానీ చూసినప్పుడు పోలీసులకి మనం సమాచారం అందజేసి దీన్ని అరికట్టాలని బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరి ఒకసారి 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.